భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ ఇవ్వండి. ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఒక్క కామెంట్ అంతే. భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమాత్రం కంగారు లేకుండా, ఆవేశం లేకుండా చాలా ఉదారంగా నీట్గా మాట్లాడడంలో సిద్ధహస్తులు. ఎక్కడ ఆవేశం కనపడదు ఆయన మాటల్లో. కానీ ఆయన ఒక మాటల్లో అంటే ఒక్క మాట మాట్లాడినా దీర్ఘకాలిక పరిణామాలు ఉన్నటువంటి మాటలు రీసెంట్గా కొన్ని అన్నారు. సింధీ సముదాయానికి సంబంధించినటువంటి ఒక సాహిత్య సముదాయానికి వెళ్ళి ఆయన సింధు దేశము భారతదేశంలో కలిసి మన జనగణమనలో ఉన్నటువంటి పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా ఏదైతే ఉందో అది నిజమయ్యే రోజులు వస్తున్నాయంటూ మాట్లాడారు. అంటే సింధు ప్రాంతాన్ని భారతదేశంలోకి కలిపేసుకుందాం అనేటువంటి అర్థం వస్తుందా అన్న డిస్కషన్. భారతదేశం ఈ దక్షిణ ఆసియా యొక్క మ్యాప్ని మార్చే పరిస్థితి కనిపిస్తోంది. మ్యాప్ పూర్తిగా మారిపోయే పరిస్థితి ఉంది. సింధు ప్రాంతం భారత్లో కలిసే అవకాశం ఉందని చెప్పి ఆయన అన్నారు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. మామూలుగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తే చాలా పెద్ద స్టేట్మెంట్, అలాంటిది రక్షణ మంత్రి చేస్తే ఇంకా పెద్ద స్టేట్మెంట్. సింధీ హిందువుల సమావేశంలో, సింధీ హిందువుల సాహిత్య సమావేశంలో ఆయన మాట అన్నారు. సింధు ప్రాంతము నిజానికి హిందూ అన్నటువంటి పేరు సింధు నది నుంచి వచ్చింది కాబట్టి సింధు నది యొక్క జీవన విధానం కానీ హిందూ జీవన విధానానికి భిన్నమైంది కాదు. సో రెండు పర్యాయ పదాలు, సింధు హిందూ పర్యాయ పదాలు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ మాటలు మాట్లాడుతూ సింధ్ పాకిస్తాన్ నుంచి వేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. మన జాతీయ గీతంలో ఇప్పటికీ కూడా సింధుని తలుచుకుంటాము. సాంస్కృతికంగా ఇది భారత్లో అంతర్భాగమే. భౌగోళికంగా దూరంగా ఉన్న వాళ్ళ జీవన విధానం కానీ సంస్కృతి కానీ భారతదేశంలోకి ఇది వస్తుంది. సాంస్కృతికంగా భారతదేశంలో ఇది అంతర్భాగం అని చెప్పారు ఆయన, భౌగోళికంగా కాకపోయినా. సో గతంలో కూడా డిఫెన్స్ రిలేటెడ్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ కనుక దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్ యొక్క చరిత్ర మారుతుంది, భూగోళం మారుతుందని స్పష్టంగా చెప్పారు. సో భూగోళ్ బి బదలేగా అని చాలా ఓపెన్గా చెప్పారు. సో మొత్తం చరిత్ర తారుమారైపోయి చాలా ప్రాంతాలు భారత్లోకి వచ్చి కలుస్తాయి అన్నట్టుగా మాట్లాడారు. సో పాకిస్తాన్ నుంచి అది వేరైపోతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో పాకిస్తాన్ మ్యాప్ మారుతుంది అన్నట్టుగా మాట్లాడారు. అంతకు ముందు మన ఆర్మీ చీఫ్ సిడిఎస్ అనేటువంటి దేవేంద్ర చౌహాన్ కూడా మాట్లాడుతూ, జనరల్ దేవేంద్ర చౌహాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ కనుక దుస్సాహసానికి మాట్లాడితే దాని మ్యాపే మారిపోతుంది, భూగోళ్ బదల్ జాయేగా అని మాట్లాడారు. నలుగురు కీలకమైనటువంటి నాయకులు ఈ మాత్రం మాట్లాడడం అనేది పాకిస్తాన్ యొక్క భూగోళం మారడం అంటే సింధ్ ప్రాంతం వేరేగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే బలూచిస్తాన్ ప్రాంతంలో 99% మీద నియంత్రణ లేనటువంటి పరిస్థితి ఉంది. సో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రభుత్వానికి సంబంధించి తిరుగుబాటు మొదలైంది ఆల్రెడీ. ఇటువైపు అంటే కశ్మీర్లో ప్రజలు, భారత్ వైపు కశ్మీర్లో ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు, మాకు కూడా అలాంటి సదుపాయాలు కావాలి అనే నినాదం, ఉద్యమాలు అక్కడ పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఆల్రెడీ. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మ్యాప్ ఈ రూపంలో ఉంటుందా, మారిపోతుందా అనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తుంది. ఖైబర్ పఖ్తూన్వాలో కూడా నిత్యం ఏదో ఒక దాడి జరుగుతోంది తిరుగుబాటుదారుల నుంచి పాకిస్తాన్ మీద. అక్కడ ఉన్నటువంటి పష్తూన్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. నవంబర్ 25వ తారీఖున అంటే మొన్న మంగళవారం కూడా పాకిస్తాన్ అక్కడ ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. సైనికులను, ఉగ్రవాదులను చంపడానికి బదులుగా ముస్లిం ఉతిక, పిల్ల, పాప ఇలాంటి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపింది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఇప్పటి పాకిస్తాన్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూపంలో పాకిస్తాన్ ఉండబోదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది చాలా మంది అంటున్నటువంటి మాట. అలాంటిది రక్షణ మంత్రి కూడా అంటాం అనేది కీలకమైన విషయం. సో ఇలాంటి స్టేట్మెంట్స్ జనరల్గా రాజ్నాథ్ సింగ్ చేసేటువంటి వ్యక్తి కాదు. అలా చేసినా కూడా 10 సార్లు ఆలోచించుకుని చేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అన్నారంటే ఖచ్చితంగా త్వరలో జరగబోతుందన్న మాట వినిపిస్తుంది. అందుకే రక్షణ మంత్రికి సపోర్ట్గా భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.